ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు గౌరవ ఎమ్మెల్సీ మల్లన్న గారి నాయకత్వంలో బహుజన వర్కర్ యూనియన్ అనుబంధంగా పనిచేస్తున్న తరుణంలో ఇవాళ విలీనం ఎందుకు కాదో, విలీనం అయ్యేంత వరకు మీ వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉంటాడు అని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ బహుజన వర్కర్ యూనియన్ చైర్మన్గా నిరాహార దీక్ష చేస్తూ 97 డిపోల్లో బహుజన వర్కర్ యూనియన్ క్యాడర్నంతా కదిలించి, దానితో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షులు రేపు పిలుపునివ్వబోతా ఉన్నాడు. ఎవరైతే విలీనానికి అడ్డుంటారో, ఎవరైతే విలీనాన్ని వద్దంటారో, వద్దనే వాళ్ళు ఒక పక్క, విలీనం కావాలనే వాళ్ళు ఒక పక్క మనం నిలబడాల్సిన అవసరం ఆసన్నమైందనేది కూడా ఇవాళ యావత్ ఆర్టీసీ కార్మికులకు వివరిస్తా ఉన్నా. దాంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓన్లీ ఇన్సూరెన్స్ కార్మికులే కాదు, పదవి విరమణ పొందిన కార్మికులు కూడా మన గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ వెన్నంటి ఉండడానికి వారు సంసిద్ధంగా ఉన్నాడు. వారి సమస్యలు కూడా పరిష్కరించడానికి మల్లన్న కంకణం కట్టుకొని ముందు వరుసలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది తాడో పేడో తెలిసిన తర్వాత ఈ అమరనాథ్ నిరాహార దీక్ష ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం. సిహెచ్ సంపద ముదిరాజు సచ్చుడు, విలీనం తెచ్చుడు అనే నినాదాన్ని ఎత్తుకున్నది బహుజన వర్కర్ యూనియన్.